పంతులు చెప్పిన మాటలకు ప్రశాంతంగా ఉన్న పెద్ది. ఆనందంలో కుటుంబం. ఆ తర్వాత ఏం జరగబోతుంది ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. నారాయణ తన మనసులో ఉన్న మాటలు మొత్తం అంతా బయటికి చెప్తాడు. తను ఎంత బాధపడుతున్నాడో. ఇంట్లో ఎవరు కూడా నాన్న అని నన్ను అసలు పిలవనే పిలవరు. నువ్వేరా నన్ను నాన్న అని పిలిచేది, నీ వల్లేరా నేను నాన్ననయ్యాను అని అనేసరికి వాళ్ళకే కాదు చూస్తున్న మనకి కూడా చాలా బాధగా అనిపిస్తాయి. అయితే ఆ నటనకి నిజంగా ఆయనకి చాలా హ్యాండ్స్ ఆఫ్. ఈ మాట చెప్పాలనిపించింది. ఆ తర్వాత నారాయణ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పెద్ది, ప్లీజ్ నాన్న ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ప్లీజ్ నాన్న మీరు నాకు చాలా ఇచ్చారు, ప్లీజ్ నాన్న అలాంటి మాటలు మాట్లాడకండి, మీ అంత మంచి వ్యక్తి అసలు నాకు తెలీదు నాన్న, మీరు బయటికే కఠినంగా కనిపిస్తారు కానీ మీలో చాలా చిన్న పిల్లాడు దాగి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా సరే మహాలక్ష్మి ముందు చెప్పండి అన్నట్టు చేతులు కట్టుకొని నించుంటే నాకు చిన్న పిల్లాడిలాగే అనిపిస్తారు నాన్న. మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మా మనసులు గాయపరచొద్దు, మీరెప్పుడు మాతో పాటు ఇలానే ఉండాలి, మీ చితి కొరివి అంటూ ఇలాంటి మాటలు మాత్రం అస్సలు మాట్లాడొద్దు నాన్న అంటాడు పెద్ది. అప్పుడు నారాయణ, మరి మమ్మల్ని అందరినీ వదిలేసి ఎలా వెళ్ళిపోగలిగావురా నువ్వంటే మా అందరికీ ఎంత గౌరవమో తెలుసు కూడా, ఎందుకని వెళ్ళిపోయావు, నువ్వేరా ఈ ఇంటి పెద్దవి, నువ్వేరా ఈ ఇంటికి అమ్మవి, అలాంటిది ఈ పిల్లలందరూ ఎంత బిక్కుమంటూ ఏడ్చారో తెలుసా, నేను కూడా ఒక పిల్లోళ్ళ ఏడ్చాను, అది ఎదవలు ఎవ్వరికీ తెలీదు, ఎంత బాధపడ్డాను, నువ్వు లేవు అనే విషయాన్నే కాసేపు జీర్ణించుకోలేకపోయానురా, ఇంకెప్పుడు ఇలా వదిలేసి వెళ్ళక్కరా పెద్దోడా, ఇలా వెళ్ళిపోతే నిజంగానే నా గుండె నీతో పాటే అక్కడే ఆగిపోతుందిరా, ఆ తర్వాతే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావేమో అని చెప్పేసి బాధపడతాడు నారాయణ. అప్పుడు మహాలక్ష్మి, ప్లీజ్ పెద్ది, చూశారు కదా ఎంత బాధపడుతున్నారో అందరూ, మీరు ఆ పంతుల మాటలు విని ఎందుకండి ఇలాంటి నిర్ణయానికి వచ్చారు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకండి పెద్ది, చూశారు కదా ఎంత బాధపడుతున్నారో, మీకేం తెలుసు ఇంట్లో మీ గొప్పతనం, వాడెవడో ఏదో మాటలు అన్నాడని చెప్పేసి మీరు అలా వదిలేసి వెళ్ళిపోతే ఏమైనా బాగుందా, సరే ఏమైనా తిన్నారా లేదా, పదండి మనం భోంచేద్దాము అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు లేదమ్మా నాకు ఆకలిగా లేదు, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత కడుపు నిండిపోయింది, ఇంతకు మించి ఏం కావాలి అని చెప్పేసి అంటాడు పెద్ది. లేదు పెద్ది, వీళ్ళెవరు కానీ నేను కానీ ఏమీ తినలేదు, మిమ్మల్ని చూశాకనే మా అందరికీ ఆకలి పుట్టింది, నిజంగా మిమ్మల్ని చూశాకనే నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, అందరం కలిసి భోంచేద్దాం పెద్ది, ప్లీజ్ రండి అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. అప్పుడు పెద్ది, అయ్యయ్యో ఉండమ్మా, ఒక పావుగంట వెళ్ళి స్నానం చేసేసి వస్తాను, మీరు కూడా స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయి రండి, అందరం కూర్చుని భోంచేద్దాము అని చెప్పేసి అంటాడు పెద్ది. అప్పుడు అందరూ కూడా చాలా ఆనందంగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి అంతా చక్కగా కూర్చొని అందరూ కూడా భోంచేస్తారు. అయితే ఆ భోజనం ఎంత అద్భుతంగా ఉంటుందో కన్నా చెప్తాడు. అన్నయ్య, నిన్నటి దాకా అసలు నాకేమీ తినాలనిపించలేదు, కానీ ఈరోజు నిన్ను చూడగానే విపరీతమైన ఆకలేస్తుంది, నిన్ను చూడగానే ఎందుకు ఇంత ఆకలేస్తుందని నువ్వు అడగచ్చు, ఎందుకేదన్నయ్య, అసలు మొత్తం మనసంతా బరువెక్కిపోయింది, అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు, కానీ నేను చూసిన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో చెప్పలేనన్నయ్య, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకన్నయ్య ప్లీజ్ అని చెప్పేసి అంటాడు. అరే ఇంకా అది వదిలేసేరా, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను సరేనా అని చెప్పేసి అంటాడు పెద్ది. అప్పుడు మహాలక్ష్మి, ఈ మాట చాలా పెద్ది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు పెద్ది, అసలు ఎందుకు రైలు అయిపోయారు, మీరు చక్కగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను అని అనగానే అప్పుడు చక్రి, చెప్పొచ్చావులే, ఎంత బాధేసిందో, ఎంత దండం పెట్టుకున్నానో తెలుసా, నువ్వు చక్కగా మనీషా వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని, నిజంగా ఆ దేవుడి దయ నువ్వు అక్కడే ఉన్నావు, ఇంకా నయం నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఎటు వెళ్ళిపోయేవాడివే, అసలు మహాలక్ష్మి గారు బాగా ఆలోచించారండి, అయినా మీకెలా అనిపించిందండి ఆయన అక్కడే ఉంటారని చెప్పి అని అనగానే అప్పుడు మహాలక్ష్మి, అదేనండి
ఎలాగైనా సరే బన్సీ చాలా అమాయకుడు. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత ఫస్ట్ అన్న మాట ఇక్కడ మీ పెద్ది లేడు అని. అందుకనే నాకు డౌట్ వచ్చింది, నేను అడగకుండానే ఎందుకని అలా చెప్పాడు అని. అప్పుడు అందుకనే అనిపించింది అక్కడే ఉంటాడు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అయితే మరి ఏమైనా తిన్నారా, వెళ్ళేసరికి ఏం చేస్తున్నారు చక్రి పెద్ది అంటే, ఇంకేముంది, ఆ మనీష చపాతీలు చేస్తుంటే అయ్యగారు ప్లేట్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు అందరూ నవ్వుతారు. అంటే నార్త్ వాడు అయిపోతున్నావా పెద్ది అని చెప్పేసి అందరూ నవ్వుతారు. తప్పేముంది, ఉన్నది తింటాం, అసలు నాకు ఆకలిగానే లేదు. కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళు తిను అని బ్రతిమలారు కాబట్టి అలా ప్లేట్ పట్టుకొని కూర్చున్నాను, దానికి కూడా వంకలు పెట్టాలా అని చెప్పేసి అంటాడు పెద్ది. ఇలాగే ఉండాలన్నయ్య, ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే కదా మన బంధం ఇంకా బలపడుతుంది అని చెప్పేసి అంటాడు కేశవ. ఒరే పెద్దోడా, నిజంగా చెప్తున్నానురా, ఈ ఇవాళ నేను తృప్తిగా భోంచేస్తానురా. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ప్రాణం. నువ్వు కనబడితే ఇల్లు ఎంత నిండుగా అయిపోయిందో తెలుసా. నిన్నటిదాకా వెలవెలబోయిందిరా, ఇప్పుడు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పేసి మనస్ఫూర్తిగా భోంచేసి ఆనందంగా అందరూ కౌగిలించుకొని చక్కగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తారు. అప్పుడు వరుసగా 4 అన్న తమ్ముళ్ళు పడుకొని ఉంటారు. పడుకొని అన్నయ్య నిజంగా చెప్తున్నాను, ఒక్కరోజు ఒక యుగంలా గడిచింది అన్నయ్య. ఇవాళ నేను చూడగానే నిజంగా ఎంత బాగుందో తెలుసా. మా అమ్మే నా పక్కన పడుకున్నంత ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు పెద్ది, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళనురా అని చెప్పేసి అంటాడు. చాలన్నయ్య అని చెప్పేసి ముగ్గురు కూడా చాలా ప్రశాంతంగా పడుకుంటారు. పెద్ది వాళ్ళని చూసి కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు. అయ్యయ్యో అనవసరంగా బాధ పెట్టానే వీళ్ళని అని అనుకుంటూ. తర్వాత రోజు అవుతుంది. పెద్ది అందరికీ టిఫిన్ చేస్తాడు. అందరూ టిఫిన్ కోసం వచ్చి కూర్చొని టిఫిన్ తింటారు. అబ్బా అన్నయ్య, ఇది మేము చాలా మిస్ అయ్యాం అన్నయ్య. ఏదేమైనా మా అన్నయ్య చేతి వంటే ఎంత అద్భుతంగా చేస్తావన్నయ్య. అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది నువ్వు చేసే భోజనం కూడా అని చెప్పేసి అంటారు వాళ్ళ తమ్ముళ్ళు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, అంటే నేను చేసింది ఏం బాగాలేదన్నా మీ ఉద్దేశం అని చెప్పేసి అంటుంది చక్రిని. అంటే అలా కాదండి, మా అన్నయ్య చేతి వంట అలవాటైపోయి మాకు అలా అనిపించిందండి అని చెప్పేసి అంటే, మీకే కాదండి నాకు కూడా పెద్ద వంటే అలవాటైపోయింది. అప్పుడు మీ మీద కోపంతో నేను హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే. అక్కడ అసలు కాఫీ కానీ ఏది బాగాలేదు తెలుసా. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద చేతి కాఫీ తాగాక ప్రాణం లేచి వచ్చింది తెలుసా. ఎంతైనా నాకు కూడా పెద్ద అలవాటైపోయారు. ఏదేమైనా పెద్ద మీరే నా నాన్న తెలుసా, ఎంత ప్రేమగా చూసుకుంటారు అసలు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అయ్యో అదేం లేదమ్మా, మీరందరూ నా పిల్లలే అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే చక్రి అంటాడు, అన్నయ్య నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ప్రతి దానికి కూడా ఎవరో ఏదో చెప్పారని ఎక్కడికి వెళ్ళిపోని అవసరం లేదు. వాడొక్కడే ఉన్నాడా సిద్ధాంతి, లేదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ఒక 4 లేదా 3 చూపిద్దాం. నీ జాతకం చూపించిన తర్వాత సరే ఏదో గండం ఉంది అందుకే ఏమీ జరగట్లేదు అంటే మాత్రం దానికి పరిష్కారం కూడా వాళ్ళే చెప్తారు కదా. దాన్ని బట్టి మనం ఏం చేద్దామో ముందుకు చూద్దాం అన్నయ్య, అంతే తప్ప నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు చక్రి. ఇప్పుడు ఎందుకు రావన్నీ అని చెప్పేసి అంటాడు పెద్ది. లేదన్నయ్య, నీ డౌట్ కూడా తీరిపోతుంది కదా. నువ్వు ఎంత బంగారమో మాకు తెలుసు, నీ జాతకం కూడా అంతే కల్మషం లేకుండా చక్కగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు చక్రి. సరేరా మీ ఇష్టం అని చెప్పేసి నేను వెళ్తాను, వంట చేయాలి కదా అని చెప్పేసి వెళ్తాడు కిచెన్లోకి. అయితే మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా పంతుల్ని పిలుస్తారు. అయితే ఒక పంతులు వస్తాడు. కాసేపు అయిన తర్వాత పెద్దిని ఎదురుగుండా కూర్చోమని చెప్తాడు. పెద్ది కూర్చున్న తర్వాత, బాబు ముఖం చూస్తే చాలా కలగా ఉంది, ఉండండి జాతకం చూసి ఏంటనేది చెప్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు నారాయణ, కన్న, కేశవ, చక్రి, మహాలక్ష్మి, పెద్ది అందరూ కూడా అక్కడ కూర్చుని ఉంటారు. అయితే పంతులు అంటాడు, బాబుది చాలా మంచి జాతకం, బాబు కల్లోనే కనబడుతుంది బాబు ఎంత మంచి వ్యక్తో, ఏం పర్వాలేదు, ఏ దోషాలు లేవు, కానీ ఎక్కడో చిన్న గండం లాంటిది ఒకటి ఉంది, అది కూడా అతనికి సంబంధించిందేమీ కాదు, ఏ దోషము లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి చిన్నవన్నీ సాధ్యమే, కాకపోతే ఒక గ్రామదేవత పూజ చేయిస్తే సరిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఒక పంతులు. అయితే చక్రి అంటాడు, చూసావా అన్నయ్య,
నిన్న పంతులు లేదవ ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇతను ఎలా చెప్పాడు, అతను ఎలా చెప్పాడు. ఒక్కడితోనే పట్టుకుని ఉంటే ఎవరి జీవితాలు బాగుపడవు. కొంతమంది వాళ్ళకి తోచినట్టుగా చెప్తారు, అసలు కొంతమంది చక్కగా జరిగేదే చెప్తారు. సరే, ఇంకో పంతులు, అలాగే ఇంకో పంతులు, ఇంకో ఇద్దరిని కూడా పిలుస్తాను, వాళ్ళిద్దరు కూడా ఏం చెప్తారో అది నువ్వు విందు కానీ అని చెప్పేసి అంటాడు చక్రి. సరేరా అని చెప్పేసి అంటాడు పెద్ది. కాసేపు అయిన తర్వాత ఇంకొక పంతులు వస్తారు. వచ్చిన తర్వాత నమస్కారం అండి అని చెప్పేసి అంటారు. నమస్కారం అండి, కూర్చోండి. ఇదిగోండి మా బాబుదే జాతకం, ఆ బాబుకి ఎలా ఉందో కొంచెం మీరే చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు నారాయణ. అప్పుడు బాబుది మంచి జాతకం అండి, ఏ కల్మషం లేని మనిషి. అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు అతను ఎంత బంగారమో, అతను ఎంత బాగా చూసుకుంటాడో. బయట వాళ్ళకి అవేమీ పట్టవు కాబట్టి బయట వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. బాబు మాత్రం చాలా మంచి వ్యక్తి. కానీ చిన్న దోషం ఉందండి, అది కూడా బాబుకు సంబంధించింది కాదు, బాబు వాళ్ళ నాన్నే చెప్పాలి, అంటే మీరు మొక్కిన మొక్కుల వల్లే ఆయన ఇలా దోషంతో ఉంది. ఒకవేళ ఈ మొక్కు గనక పూర్తి చేశారనుకోండి, ఆ దోషం కూడా పోతుందండి. ఆ తర్వాత బాబుకు అన్ని విజయాలే అని చెప్పేసి చెప్తారు పంతులు. అయితే ఈ మొక్కంతా పూర్తి చేయడానికి ఒక ఊరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆడదేవత అలాగే గ్రామ దేవత అని చెప్పేసి చెప్తారు. అప్పుడు నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మేము వెళ్ళాల్సింది అదే ఊరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అంతేనండి, అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత మీ బాబు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న దోషాలకి ఏమీ కాదండి. మీకు చెప్పిన పంతులు ఎవరో నాకు తెలీదు, కానీ బాబు జాతకం మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి, సరే అండి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆ పంతులు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే పెద్ది అలాగే చక్రి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏ అన్నయ్య చూసావా, ముగ్గురు పంతులతో చెప్పించాం, ముగ్గురు కూడా నీ జాతకం చాలా బాగుంది అని అన్నారు. కాకపోతే ఒక చిన్న దోషం, అది కూడా మన నాన్న మొక్కుకున్నాడు కాబట్టి ఆ దోషం గురించి మనం చూసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప నువ్వు ఎవరో ఏదో చెప్పారు, నువ్వే మా జీవితాల్లో చాలా చెత్తగా చేశావు, ఇలాంటి మాటలు మాత్రం నువ్వు ఏనాడు నమ్మద్దన్నయ్య, అర్థమవుతుందా? చూడండి ఎంత బాగా చెప్పారో, నాకు కూడా అర్థమవుతుంది పెద్ది, మీరు ఎంత మంచి వ్యక్తో అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. ఆ తర్వాత నారాయణ, చూసావారా పెద్దోడా ఎంత మంచిగా జరిగిందో, చూడు ఇలాగే ఉండాలి, జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది. ప్రశాంతంగా ఉండాలంటే ముందు ఈ జాతకాలు ఊరికే నమ్మేయడం, గుడ్డొచ్చినట్టు నమ్మేసి అదే పాటించడం కాదు, కొంచెం ఆలోచించాలి. నీ జాతకం బాగుంది, కానీ చిన్న పూజ చేపిస్తే అది కూడా దోషం, చిన్న దోషం తీరిపోతుందని చెప్పేసి పంతులు ఎంత బాగా చెప్పారో. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించేసి నిర్ణయాలు తీసుకోకురా, అర్థమవుతుందా? సరే, మనం తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాము అని చెప్పేసి నారాయణ బయటికి వెళ్ళిపోతాడు. అయితే మహాలక్ష్మి ఆలోచిస్తుంది, అసలు ఎందుకని ఒక స్త్రీమూర్తి అని చెప్పారు, ఏ ఊరు అంటారు అది, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కరెక్టేనా, అసలు ఏమవుతుందో ఏంటో, మనం ఊరు వెళ్ళి అక్కడ పూజలకు చేయాలా? పోన్లే, పెద్దీ బాగుంటే అంతకు మించి మనకేం కావాలి, పెద్దయే కదా మనకన్నీ కూడా, ఆయన బాగున్నారంటే ఇల్లు బాగుంటుంది, అందరూ బాగుంటారు అని చెప్పేసి అనుకుంటుంది మహాలక్ష్మి. అయితే కేశవ తన పని చేసుకోవడానికి తన షాప్కి వెళ్ళిపోతాడు. అయితే శైలు ఫోన్ చేస్తుంది కేశవకి. ఏరా బొత్తిగా మాట్లాడడమే మానేసావు, ఎలా ఉన్నావు చెప్పరా ముంగీసా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కేశవ, ఏం లేదు బుస్సు, అన్నయ్య ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆ హడావిడిలో ఉన్నాం ఇన్ని రోజులు అని అనగానే, ఏంటి మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరు ఆ చక్రియా అని చెప్పేసి అడుగుతుంది. వాడు కాదు, మా పెద్దన్నయ్య అని చెప్పేసి అంటాడు కేశవ. ఓ మీ పెద్దన్నయ్య, అయ్యో మరి దొరికారా అని అడుగుతుంది. నిన్న రాత్రే చక్రి వెళ్ళి తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడంట, మా మీద అలిగేసి వెళ్ళిపోయాడు. అలాగే మాకు ఎంత కోపం వచ్చిందో అంతే బాధ అనిపించింది తెలుసా బుస్సు, మా అన్నయ్య మాకు అన్నీ చేస్తాడు, మా అన్నయ్య మాకు అన్నీ, అలాంటిది ఆయనే లేకపోయేసరికి ఎలా అయిపోయామో తెలుసా అని అనగానే, అవునరా ఆయన చాలా మంచి వ్యక్తి, ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా సాఫ్ట్ అని, మీరు కూడా ఏమీ అనకండి ఆయన్ని, ఆయన చాలా మంచివారిలా కూడా ఉన్నారు, అయినా ఎందుకని అలా వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పేసి అడుగుతుంది శైలు. అప్పుడు కేశవ,
ఏమైంది అంటే మొన్న ఇలాగ సంబంధం వచ్చింది. అన్నయ్య జాతకం చూసిన తర్వాత అతను తన వల్లే ఇల్లు ఇలా ఉంది, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సరే వచ్చినా ఇంట్లో వాళ్ళ కాపురాలు నిలబడవు, లేదా గొడవలు అవుతాయి, కేవలం నీ వల్లే అని చెప్పేసరికి అన్నయ్యకి బాధ అనిపించి నా వల్లే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి ఆలోచించేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు బుస్సు అని చెప్పేసి చెప్తాడు కేశవ. ఏంటి, అతను ఎవరో చెప్పడం ఏంటి, మీ అన్నయ్య అవన్నీ నమ్మేయడం ఏంటి, అయ్యయ్యో పాపం ఎంత బాధపడి ఉంటాడో అని చెప్పేసి అంటుంది శైలు. అదే కదా, ఎంత బాధపడ్డాడో తెలుసా పాపం, ఎలా పడితే అలా అయిపోయాడు, చిక్కిపోయాడు. నిజంగా నాకు అమ్మ అన్న ఎవరైనా సరే ఆయనే, అలాంటిది ఆయన లేకపోయేసరికి చాలా పిచ్చెక్కిపోయింది. అందుకే అసలు ఫోన్ అనేదే ముట్టుకోలేదు నేను తెలుసా అని చెప్పేసి అంటాడు కేశవ. అప్పుడు శైలు, అయ్యో పోన్లేరా ముంగీసా, మొత్తానికి మీ అన్నయ్య వచ్చేసారు కదా, నాకు కూడా చాలా హ్యాపీ అని చెప్పేసి అంటుంది. మరి ఏమైనా తిన్నారా లేదా అని అడుగుతుంది శైలు. తిన్నాము, అన్నయ్యని చూసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా, అలాగే ఎంత ఆకలి వేసిందో, నిన్న రాత్రి చాలా ప్రశాంతంగా అందరం కలిసి భోంచేసాము చక్కగా మాట్లాడుకుంటూ అని చెప్పేసి అంటాడు కేశవ. అప్పుడు పోన్లేరా, మీ అన్నయ్య వచ్చాడు కదా అదే సంతోషం. అన్నయ్య జాతకం తర్వాత అన్నయ్య దొరికాక ముగ్గురు పంతులకి వాళ్ళు పొద్దున్నే చూపించాము, ముగ్గురు కూడా జాతకం చాలా బాగుందన్నారు. కాకపోతే చిన్న దోషం ఉంది, అది పరిహారానికి అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించాలి అన్నారు, అదొకటే బ్యాలెన్స్ ఉంది, వెళ్తే ఊరు వెళ్ళాల్సి వస్తుంది అని అంటాడు కేశవ. అప్పుడు శైలు, పోన్లేరా, ఏది జరిగినా సరే మీ మంచికే జరుగుతుంది, ఏం పర్వాలేదులే, అంతా బాగానే జరిగేలా చూసుకోండి, జాగ్రత్త మీ పెద్దన్నయ్య అలాంటివి చెప్పినప్పుడు కొంచెం మనసు అలానే ఉంటుందిరా, ఓకే మరి ఉంటాను అని చెప్పేసి అంటుంది శైలు. సరే బుస్సు బాయ్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కేశవ. ఒకవైపు మహాలక్ష్మి అలాగే చక్రి కూడా మాట్లాడుకుంటారు. ఊరు అన్నారు కదండి, అది ఏ ఊరు ఏంటి, ఏమైనా తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతుంది చక్రిని మహాలక్ష్మి. అదేంటండి, నాకేం తెలుస్తుంది, మా నాన్న ఏం చేశాడో అసలు ఎక్కడ మొక్కుకున్నాడో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు చక్రి. అయితే మా సుపుత్రనే అడుగుతాను అని చెప్పేసి మహాలక్ష్మి వెళ్ళి నారాయణని, సుపుత్ర మరి మీరు మొక్కిన ఊరి పేరేమి అని చెప్పేసి అడుగుతుంది. అవన్నీ నన్నేం అడగొద్దు, అవన్నీ ఇప్పుడు అనవసరం అని నాకు అనిపిస్తుంది, ఆ ఊరు వెళ్ళడం నాకు అసలు ఇష్టం కూడా లేదు, దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి సీరియస్గా చెప్తాడు నారాయణ. అదేంటి ఇలా మాట్లాడుతున్నావు, అసలు నేను ఇంత సీరియస్గా కూడా ఎప్పుడు చూడలేదు, ఏమైంది సుపుత్ర, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అంటే కొన్ని పాత కలహాలు ఉన్నాయమ్మా, అందుకే ఆ ఊరు వెళ్ళడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు నారాయణ. అప్పుడు మహాలక్ష్మి, మరి ఇప్పుడు ఏం చేద్దాం, పెద్ది గురించి ఖచ్చితంగా ఆ ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా, అసలు ఊరేంటి అని అడుగుతుంది. నన్నేం అడక్కమ్మా అని చెప్పేసి నారాయణ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఈయన ఊరు చెప్పకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఉండు అని చెప్పేసి చక్రి దగ్గరికి వెళ్ళి, మీ నాన్న అసలు ఊరు గురించి చెప్పట్లేదు ఏంటండి చక్రి, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎలా, పెద్దిని తీసుకువెళ్ళి పూజ చేపిస్తే సరిపోతుంది కదా, అమ్మవారి పూజ చేయాలంటే ఆ ఊరి పేరు ఏంటో తెలియాలి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి, చూద్దామండి, ఎలాగోలా ట్రై చేయాలి, చేయకపోతే మరి ఎలా, అన్నయ్యకి ఉన్న చిన్న దోషం పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పేసి అంటాడు. మరి చక్రి మహాలక్ష్మి ఎలా తెలుసుకుంటారు, ఆ ఊరి పేరేంటో ఎలా తెలుసుకుంటారు, ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.